अनंतकर्पूर्णिराजन सम्राज्यं सा विराजेन सा विश्रीहाजानवगरे लक्ष्मीराष्ट्रायामुखे दयामां सुदन्तदां कल्लीगर्भसम्भोधं कर्पूरं तो प्रदीपम् आराधिकं कृपस्वां वरदोः ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సిద్దిపేటలో ఉన్నామండి. సిద్దిపేటలో ఉన్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద పరబ్రహ్మ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు దేవాలయంలో ఉన్నాం. షిరిడి సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ సిద్దిపేటలో సాయినాథుని దేవాలయం అత్యంత అద్భుతంగా అపురూపంగా నిర్మించడం జరిగింది. 27 సంవత్సరాల నుంచి నిరంతర పూజలతో నిత్య మంగళ శాసనాలతో ఇక్కడ అద్భుతంగా అలరారుతోంది. భక్తజన కోటికి ఎన్నో వరాలిస్తోంది. ఈ సాయినాథుని 27వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా 2024 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించడానికి ఈ దేవస్థాన ట్రస్ట్ వాళ్ళు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలను చేస్తున్న ఏర్పాట్లను గురించి ఇప్పుడు దేవాలయ ట్రస్టీ అధ్యక్షులు మరియు మేనేజరు మరియు కార్యనిర్వహణ కార్యదర్శుల ఆధ్వర్యంలో తెలుసుకుందాం. జై సాయిరామ్. సాయి భక్తులందరికీ సాయిరామ్. ఈసారి వసంత పంచమి రోజు 27వ వార్షికోత్సవం వసంత పంచమి ఫిబ్రవరి 12, 13, 14 అత్యంత వైభవంగా ఈ వసంత పంచమి వార్షికోత్సవం నిర్వహింపబడుతుంది. మరియు ఆ రోజు స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకం ఉంటుంది. పంచామృతాదుడి అభిషేకం ఉంటుంది స్వామివారికి 6 గంటలకు. అందరూ భక్తులు వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. మరియు ఆ రోజు ప్రతి ఒక్క భక్తునికి కూడా వసంత పంచమి రోజు స్వామివారి పాదదర్శనం ఉంటుంది. అలాగే ఆ రోజు 10 గంటల నుండి పెద్ద ఎత్తున ప్రతి భక్తునికి అన్నదానం ఉంటుంది. ఇక్కడ సుమారు 10,000 మంది అన్నదానం చేస్తారు ఇక్కడ వసంత పంచమి రోజు. ఆ రోజు తప్పకుండా అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ఆ రోజు స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవాలని, తప్పకుండా రావాలని కోరుతున్నాం. మరియు ఆ రోజు 2 గంటల తర్వాత స్వామివారి రథోత్సవం ఉంటుంది. పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా రథోత్సవం ఉంటుంది. పురవీధుల గుండా రథోత్సవం అన్నీ వెళుతాము. అందరు మన కోలాటలతోటి, భరతనాట్యాలతోటి, పిల్లలతోటి, నృత్యాలతోటి ఉంటుంది. కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి నెల 12, 13, 14 తేదీల్లో 27వ వార్షికోత్సవం షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేసి నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో 3 రోజులు నిత్యం హోమం కార్యక్రమాలు, స్వామివారికి పంచామృత అభిషేకాలు, తర్వాత భరతనాట్య ప్రోగ్రాములు, చివరి రోజుగా సాయినాథుని కోవా ప్రసాదాలు పంచడం జరుగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పల్లకి సేవ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణము, తర్వాత ఉగాది రోజు, గురు పౌర్ణమి రోజు కూడా బాబావారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి గురువారం కూడా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నదానంలో సుమారు 600 వరకు భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి గురువారం కూడా సుమారు 2,000 నుంచి 3,000 వరకు భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ వార్షికోత్సవాల్లో, వచ్చే వార్షికోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పాదదర్శనం చేసుకుని దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలని కోరుచున్నాం. జై శ్రీరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1992 విజయదశమి రోజున స్వామివారికి పూజలు ఇక్కడ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి 1997 వసంత పంచమి వరకు పూజలు పాలరాతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహంతో పూజలు నిర్వహించడం జరిగింది.
1997 వసంత పంచమి రోజున పాలరాతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగినది. అప్పటి నుంచి ప్రతి వసంత పంచమికి అత్యంత వైభవంగా వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరియు ఇక్కడ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, హోమియోపతి సేవా కార్యక్రమాలు నడుస్తాయి, మధ్య మధ్యలో రక్తదాన శిబిరము, హోమియో మెడికల్ క్యాంపు మరియు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల ఫిబ్రవరి 12, 13, 14 రోజులలో శ్రీ షిరిడి సాయినాథుని ప్రతిష్ట 27వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతున్నది. ఈ వార్షికోత్సవాలలో స్వామివారికి 4 హారతులు, వసంత పంచమి రోజున స్వామివారికి భక్తుల చేతుల మీదుగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగును. సాయి యజ్ఞము, అన్నదాన కార్యక్రమము, ప్రత్యేక కోవాభోగ ప్రసాదము మరియు సిద్దిపేట పురవీధుల గుండా రథోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగును. మరియు సాయంత్రం 2 రోజుల పాటు సాయంత్రము భరతనాట్యము, కూచిపూడి కార్యక్రమాలు నిర్వహించగలను. రథోత్సవంలో భవానీ క్లాసికల్ డ్యాన్స్ వారి ఆధ్వర్యంలో పురవీధుల గుండా కోలాట కార్యక్రమాలు నిర్వహించజరుగును. మరియు వసంత పంచమి రోజున అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమం సహకరించే సాయి బంధువులు దేవాలయ కార్యాలయానికి వచ్చి సంప్రదించి అన్నదాన కార్యక్రమానికి సహకరించి సాయినాథుని దివ్య కృపకు పాత్రలు కాగాలని షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. అదిగో సిద్దిపేటలోని సాయినాథుని దివ్య మందిరం, భవ్య మందిరం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి మనము కోమటి చెరువు వైపు వెళ్తే మధ్యలో సాయినాథుని ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన ద్వారం ఎదుట నమ్మిన భక్తుల పాలిట పొంగు బంగారమై విలసిల్లుతున్న వేప రాగి చెట్లుంటాయి. ఈ రాగి చెట్లకు ప్రదక్షిణలు చేసిన, ముడుపులు కట్టిన, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడి సాయి భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఈ యొక్క 2 చెట్లు ఆలయ ఆవరణలో అత్యంత అద్భుతంగా దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. ఇదే సాయినాథుని దివ్య మందిరము, భవ్య మందిరము. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద స్వరూప సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయ వార్షికోత్సవము ఈ నెల 12, 13, 14 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్నది. ऐसे ही दे रहे हैं।
ఈశ్వరాయ నమః పరబ్రాహ్మణే నమః పరమాత్మనే నమః ఓం భక్తులాయ అభిరయాయ కింద కింద పాదాలకు వేరు ఓం కరుణాయ కృష్ణాయ నమః భక్తి కృష్ణాయ నమః జ్ఞానకారాయ నమః వేదాయ నమః ఓం కర్పూట బొమ్మ చిన్న విగ్రహం
बालाय नमः ओम कालकालाय नमः ओम कालपदाय नमः ओम मृत्युंजयाय नमः ओम आत्मने नमः ओम सिद्धानंदरूपाय नमः ओम नित्यायने नमः ओम परम सुखदाय नमः ओम परमेश्वराय नमः परमात्मने नमः ओम ज्ञानस्वरूपिणे नमः ओम जगद्वित्रे नमः ओम भक्तामृतभेदाय नमः ओम भक्तिवादिनाय नमः ओम भक्तिनुगनारायणाय नमः ओम शरणागतवत्सलाय नमः ओम भक्तिसख्यप्रदाय नमः ओम ज्ञानवैराग्याय नमः ओम प्रेमप्रदाय नमः ओम कर्मदेवाग्ने नमः ओम शुद्धिष्ठाय नमः ओम दुर्गक्षेमाय नमः ओम परिजाताय नमः ओम दुर्गते नमः ओम सहस्ररहिताय नमः ओम सर्वशक्तिमूर्तये नमः ओम स्वरूपाय नमः ओम सुलोचनाय नमः सूक्षात्मने नमः ओम मनोदयिताय नमः ओम प्रेममूर्तये नमः ओम सुलभधर्याय नमः ओम सहस्राक्षाय नमः ओम नाथबन्धने नमः ओम समत सद्गुरो साईनाथाय नमः नानाविधफलपत्रपुष्प अक्षदां समर्पयामि। नमस्करोमि रक्ष रक्ष साई नमः।
श्रीमान श्री नामदेशः कुटुम्बानक्षे मध्ये महागणपति देवता